ఏ పార్టీ వాడైనా జెండా ఎగిరేయాలంటే ఆయన కన్సర్న్ కావాలి. ఆ కన్సర్న్ లేకుండా జెండా ఎగిరేస్తాము అంటే అంత మునగాడ ఎవరింటి మీద పోయాడు జెండా ఎగిరేయనికే? ఒకటి. రెండోది ఏం చెప్పారు, మీరు మా ఇంటికి, ఈయనేం చెప్పాడు, గాంధీ గారు ఏం చెప్పారు, మీరు మా ఇంటికి రాలేదు 11ంటికి కాబట్టి నేను 12ంటికి మీ ఇంటికి వస్తాను, నువ్వు ఆహ్వానం పలుకుతా అన్నావు, మంగళారులతోని ఆహ్వానం పలుకుతా అన్నావు, ఆహ్వానం పలుకు, నేను నీ ఇంటికి వస్తాను పోయాడు. పోయిన తర్వాత నీ పద్ధతి ఏంది, నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథి వచ్చినా శత్రువు వచ్చినా మన తెలంగాణ సంస్కృతి ఏంది అంటే వచ్చిన అతిథిని గౌరవించేటువంటి సాంప్రదాయం మనది, ఆ సంస్కృతి మనది. దానికి భిన్నంగా మీరు ఇంట్లో రౌడీలను పెట్టుకొని మీదికెంచి తొట్లేసి రాళ్ళేసి గాంధీ గారి మీద అటాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు, శుద్ధపూసల్లాగా హరీష్ రావు గారు, సబితా ఇందిరారెడ్డి గారు అందరు వైసీపీ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వకపోయారు. ఏం కంప్లైంట్, ఏం ముఖం పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వకపోయినరు, అది చెప్పాలి మీరు క్లారిటీ. ఆయనను రమ్మన్నారు మీరే, వచ్చిన మనిషిని మీద మీరే దౌర్జన్యం చేసి పిలవాలెందుకు, వచ్చిన మనిషి మీద మీరు దౌర్జన్యం చేయాలెందుకు, ఇంట్లో ఉన్న తొట్లు తీసి మీద వేయాలెందుకు? ఇవన్నీ మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పోయి మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి, ఉన్న వాస్తవాలు మీడియా చూసింది, సోషల్ మీడియాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు కౌశిక్ రెడ్డి, ఆంధ్రలో ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు. ఆంధ్రలో ఏడుంటావు రా అంటుండు. ఆంధ్రలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అని తుంబోలో తప్ప పాయింట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండో ఆయన కేవలం కౌశిక్ రెడ్డిని యూజ్ చేసుకొని కౌశిక్ రెడ్డితో స్టేట్మెంట్ ఇప్పించినట్టు అనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి అందరికీ తెలిసిన చరిత్రనే. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ద్రోహం చేయగలుగుతాడు, ఏ టైంలో పార్టీ మారగలుగుతాడు, ఏ టైంలో మోసం చేయగలుగుతాడో గతంలో మనం అందరం కూడా చూసాం. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను అది చేసేస్తా, నేను ఇది చేసేస్తా. గాంధీ గారు ఏనాడు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి పోతా అని చెప్పలే. కౌశిక్ రెడ్డి స్వయంగా నేను వస్తా, మీ ఇంటికి వచ్చి జెండా ఎగిరేస్తా అన్నాడు. మనం అందరం హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళమే, అందరం ఇక్కడ వాసులమే. ఒక్కసారి ఆలోచించాలి, ఎవడన్నా మన ఇంటికి వచ్చి మనల్ని ఇంటి మీద వచ్చి జెండా ఎగిరేస్తారంటే మనం ఎవరన్నా చూస్తూ ఊరుకుంటామా? అయినా కూడా గాంధీ గారు మర్యాదపూర్వకంగా, ఎందుకంటే ఆయన పేర్లోనే గాంధీ ఉంది కనుక ఆ గాంధీ నమ్మిన సిద్ధాంతాలపైన ఆయన ఏమన్నాడంటే, కౌశిక్ నువ్వు రాలోయే కదమ్మా, నేను వస్తా మీ ఇంటికి అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. తర్వాత మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఎవరైనా కూడా, నేనైనా కావచ్చు, నాగేంద్రన్న కావచ్చు, యాదన్న కావచ్చు, ఎవరైనా కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూడుతూ ఊకోం. ఎందుకంటే మేమందరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం, రాజకీయ ప్లాట్ఫామ్లో ఉన్నాం. మాకు డెమోక్రసీ తెలుసు, డెమోక్రసీలో ఏ విధంగా మాట్లాడాలి కూడా మా పెద్దలు మాకు నేర్పించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కానీ ఎందుకంటే యూత్ కదా, మాలాంటి యూత్ ఎంతోమంది చూస్తున్నారు.
గీత దాటితే మాత్రం చూస్తూ సహించేది లేదనే విషయాన్ని కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మళ్ళీ చెప్పిండు, అరే ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అని. అరే నాయనా, అయిపోయింది కదా, ఎంత ఎపిసోడ్ అయిపోతుంది కదా, ఫామ్ హౌస్కో ఉన్నాడుగా మీ దొరతను కూర్చో, నీకు కూడా 2 పెగ్గులు వేస్తారు. ఇద్దరు తాగి ఆయన ఏడికేని వచ్చిండు ఒకసారి ఆయన అడిగితే ఆయన చెప్తాడు ఆంధ్రానా తెలంగాణ అని. కేటీఆర్ ఆయన తనకి కూడా ఎందుకంటే నీకు తెలవాలి కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే మనం అందరం కూడా యంగ్స్టర్లం, అందరం రాజకీయాలలో ఎదగాల్సిన వాళ్ళం. ఇట్లాంటి పిచ్చి లేచి పాయింట్ల దగ్గర నుంచి మీ లీడర్లని ఒప్పించుకోవడానికి, మీ లీడర్లను నమ్మించుకోవడానికి నువ్వు చేస్తే మాత్రం హైదరాబాద్లోనే పుట్టి పెరిగినాం, నువ్వు కూడా హైదరాబాద్లో తిరుగుతుంటావు. కరీంనగర్ దూరం ఉంది, హైదరాబాద్లో ఉండాలి కదా. మంచోడు పాపం వద్దు కౌశిక్, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకని కూడా కౌశిక్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నాం. రైట్, మా కరెస్పాండెంట్ సైదులు జాయిన్ అవుతున్నారు కమిషనరేట్ నుంచి. సైదులు, ఎందుకు అంత ఆగ్రహం ఎందుకు చూపించారు పోలీసుల మీద కౌశిక్ రెడ్డి? ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు? హరీష్ రావు లాంటి సీనియర్ నేత, ఆయనతో పాటు వెళ్ళిన మిగతా ఎమ్మెల్యేలు, వివేక్ గారు ఉన్నారు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు వాళ్ళ మీద అంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి? ఏం జరిగింది వాస్తవంగా అక్కడ? ఎస్ చక్రి, చూసా మనము అక్కడ పాడి కౌశిక్ రెడ్డి నివాసం నుంచి అరికపూడి గాంధీ అనుచరులందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. మేము కంప్లైంట్ నుంచి నేరుగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు నేతృత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు, పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా హైదరాబాద్ సిపి ఆఫీస్కి వచ్చారు. అయితే వాస్తవంగా సిపి అందుబాటులో లేనప్పటికీ కూడా జాయింట్ సిపికి వాళ్ళ యొక్క ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది. అయితే ఆ సమయంలో ఇక్కడ కొంత ఇబ్బందులు, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రోటోకాల్ ప్రకారము ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా మేము లోపలికి పంపిస్తాము అని చెప్పేసి పోలీసులు ఇక్కడ కొంతమందిని ప్రజాప్రతినిధులు మాత్రమే పంపిస్తామని చెప్పేసి గేటు దగ్గర నిలబడి ఉంచున్నారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు మాత్రమే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి